అప్పుడు యేసు ప్రభు వారిని చూసి మిక్కిలి భయపడిపోయారంట. అంతే కదా! ఒక అద్భుతం చూసినప్పుడు మనకి భయం వేస్తది, ఆశ్చర్యం వేస్తది. అమ్మో! ఏంతో మనం ఉంటున్న ఈయనంత శక్తిమంతుడు, ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఉంటది కదా! మనం మనుషులం కదా! ఎవరితో ఎలా ఉండాలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరితో ఏ విధంగా మాట్లాడుకోవాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా మనం నేర్చుకుంటే మన జీవితానికి, మన భవిష్యత్తుకు చాలా మంచిది. అలాగే దేవుడు వీరితో ఈ గొప్ప అద్భుతం చేసిన తర్వాత యేసుప్రభు వారు అన్న మాట, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇంకా నమ్మకం లేదా అని. ఇంకా నమ్మకం అంటే దేవుడు పట్ల మనం చాలా 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 నమ్మకాన్ని కలిగి ఉండాలి. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యక్రియలు జరిగించారు. ఇప్పుడు పిండముగా ఉన్నప్పటి నుంచి ఇంత అయినంత వరకు దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అనేక రోగాల నుంచి, అనేక వ్యాధుల నుంచి, అనేక ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మన దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చారు. అందువల్ల ఇప్పుడు ఈ క్షణమున మీరు కానీ, నేను కానీ సజీవంగా ఉండి మన దేవుడు మాట వినటానికి దేవుడు